2032 డిసెంబర్ 22న భూమి అంతమవ్వబోతుందా? ఒకప్పుడు డైనోసార్స్ మాదిరిగానే మానవ జాతి మొత్తం తుడిచిపెట్టుకుపోనుందా? రానున్న ప్రళయాన్ని ఊహించుకుంటేనే శాస్త్రవేత్తలు ఎందుకంత భయపడిపోతున్నారు? అది భూమిని ఢీకొంటే అంతా సర్వనాశనమే అవుతుందట. జస్ట్ అలా రాపిడి చేసుకుంటూ వెళ్ళిపోయినా అది సృష్టించే భయానక ధూళి ఈ భూమిని కొన్ని సంవత్సరాలు ఆవహించి ఉంటుందట. నేను దేని గురించి మాట్లాడుతున్నానో మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. అవును, అది ఆస్టరాయిడ్ నుంచి. కానీ అది మామూలు ఆస్టరాయిడ్ కాదు. దానిని తలుచుకుంటేనే శాస్త్రవేత్తలు కలలో కూడా ఉలిక్కి పడుతున్నారు. అంటే అది ఎంత భయంకరమైనదో అర్థం చేసుకోవచ్చు. ఆ బొక్కలే అలాంటి శకున శకలాల గురించి ఇప్పటికే చాలాసార్లు విన్నాం అని మీరు అనుకుని ఉండొచ్చు. కానీ ఈసారి దూసుకువచ్చే ప్రమాదం మానవ ఊహకు అతీతంగా ఉండబోతుంది అంటున్నారు పరిశోధకులు. లైట్గా ఎక్కడో భయమేస్తుంది కదా. దీని గురించి అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ఇచ్చే ఎలివేషన్ అలా ఉంది. మరి అయితే సైంటిస్టులు చెప్పేదాని ప్రకారం ఈ గ్రహశకలం సైజు సుమారుగా ఫుట్బాల్, క్రికెట్ మైదానాల కంటే రెండింతలు పెద్దగా ఉంటుంది. అంటే ఇది 100 నుంచి 150 మీటర్ల వ్యాసార్థం కలిగి ఉంటుందట. ఇది చాలా వేగంగా భూమి వైపు దూసుకు వస్తుంది. అది కూడా ఎంత వేగంగా అంటే గంటకు 40,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో ప్రయాణిస్తుందని అంచనా వేస్తున్నారు పరిశోధకులు. ఇలాంటి గ్రహశకలం ఇంత వేగంగా భూమిని ఢీకొట్టే నష్టం కూడా చాలా తీవ్రంగా ఉండబోతుంది. ఇది భూమిని ఢీకొట్టే అవకాశాలు సాధారణ సగటు కంటే కాస్త ఎక్కువగానే ఉందంటున్నారు. టోరినో స్కేల్లో దీని రేటింగ్ 3 ఉంది. అంటే ఇలాంటి గ్రహశకలాల్లో ప్రతి 77లో 1 భూమిని ఢీకొట్టగలదు. అంటే ఈ గ్రహశకలం ఛాన్స్ 1.3% ఉంది. ఈ గ్రహశకలానికి సైంటిస్టులు పెట్టిన కోడ్ నేమ్ 2024 YR4. ఈ గ్రహశకలాన్ని 2024 డిసెంబర్ 27న నాసాకి చెందిన ఆస్ట్రాయిడ్ టెర్రెస్ట్రియల్ ఇంపాక్ట్ లాస్ట్ అలర్ట్ సిస్టమ్ కనిపెట్టింది. ఐఏసీ రిపోర్టు ప్రకారం ఈ గ్రహశకలం 2024 డిసెంబర్ 25న భూమికి దగ్గరగానే వచ్చింది. ఆ సమయంలో భూమి నుంచి దీని దూరం 8,29,000. ఇది డిసెంబర్ 17, 2028లో కూడా మరోసారి భూమికి దగ్గరగా రాబోతుంది. అప్పుడు ఇది భూమిని ఢీకొట్టే అవకాశం చాలా తక్కువగా ఉంది. కానీ 2032 డిసెంబర్ 22న మాత్రం ఇది భూమికి మరింత దగ్గరగా వస్తుందట. అంటే ఈ లెక్కన ప్రతి 4 ఏళ్లకు ఒకసారి ఈ గ్రహశకలం భూమికి పక్క నుంచి వెళ్తూ అలా వెళ్ళిన ప్రతిసారి ఇది భూమికి మరింత చేరువ అవుతూ వస్తుంది. అందుకే ఢీకొట్టే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తుంది. ఈ గ్రహశకలంతో మరో పెద్ద సమస్య కూడా ఉంది. అదేంటంటే ఇది కేవలం 34 రోజులు మాత్రమే కనిపిస్తుంది. ఆ తర్వాత మసక బారిపోతుంది. ఇది ఎక్కువగా మెరవట్లేదు. దీని నుంచి ఎక్కువ కాంతి రావట్లేదు. అందువల్ల దీన్ని ఎలా గమనించాలి అనేది సైంటిస్టులకు పెద్ద తలనొప్పిగా మారిపోయింది. ఫలితంగా ఈ గ్రహశకలంపై ఎప్పుడూ ఒక కన్నేసి ఉంచాల్సిందే అంటున్నారు శాస్త్రవేత్తలు. ప్రస్తుతం నాసాకు చెందిన సెంటర్ ఆఫ్ నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్ స్టడీస్ దీన్ని ట్రాక్ చేస్తూ ఉంది. కరెంట్ ఎస్టిమేషన్ ప్రకారం ఇది భూమికి 1,06,200 కిలోమీటర్ల పరిధిలోకి వస్తుందని అంచనా వేస్తూ ఉన్నారు. అయితే ఈ గ్రహశకలాలు దాదాపుగా 4.6 బిలియన్ ఏళ్ల క్రితం ప్రారంభ సౌర కుటుంబ నిర్మాణం నుంచి ఏర్పడ్డాయి. ఇవి అనేక సందర్భాల్లో భూమి వైపు దూసుకొని వస్తూ ఉంటాయి. వాస్తవానికి ఈ గ్రహశకలాలు కుజ, గురుగ్రహాల మధ్యలోని ఆస్టరాయిడ్ బెల్ట్లో ఉంటాయన్నమాట. ఈ గ్రహశకలాలు గులకరాళ్ల సైజు నుంచి 100 కిలోమీటర్ల వ్యాసం కలిగి ఉంటాయి. ఇప్పుడు ఈ 2024 YR4 గ్రహశకలం దాదాపు 1908లో సైబీరియాలోని తుంగుస్కాలో పడిన గ్రహశకలం సైజులో ఉంది. సైబీరియా ఘటన జరిగినప్పుడు దాదాపు 2,000 చదరపు కిలోమీటర్ల అడవి నాశనమైపోయింది. 8 కోట్ల చెట్లు కాలి బూడిదైపోయాయి. కొన్ని లక్షల జీవరాశి తుడిచిపెట్టుకుపోయింది. అప్పట్లో 10 నుంచి 15 మెగాటన్నుల TNT శక్తి రిలీజ్ అయింది. ఏది ఏమైనా ఇలా భారీ పరిణామం కలిగిన 2024 YR4 లాంటి గ్రహశకలం భూమిని ఢీకొంటే నష్టం చాలా ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే ఇది చాలా పెద్ద సైజులో ఉంటుంది. ఇలాంటి గ్రహశకలాలు ఢీకొట్టినా లేక రాసుకుంటూ వెళ్ళినా ఒక నగరం మొత్తం, అంటే దాదాపు హైదరాబాద్ లాంటి మహానగరం తుడిచిపెట్టుకుపోతుంది. అదే జరిగితే చాలామంది ప్రాణాలు కోల్పోతారు. ఆ తర్వాత కూడా వాయు కాలుష్యం భూమి చుట్టూ కొన్ని సంవత్సరాల పాటు తిరుగుతూ అనేక రకాల సమస్యలకు దారితీస్తుంది. అయితే ఇది దక్షిణ అమెరికా, పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ సముద్రం, మధ్య ఆఫ్రికాపై దీని ప్రభావం చూపిస్తుందంటున్నారు శాస్త్రవేత్తలు.
ఇండియాకి సంబంధించి ఉత్తర భారత్పై ఈ గ్రహశకలం ప్రభావం ఉండొచ్చు అంటున్నారు పరిశోధకులు. For more videos like this, subscribe Big TV channel.